యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ ఇమేజ్ని తెచ్చుకున్న అనసూయ ఇప్పుడు టాలీవుడ్ నటిగా తనదైన గుర్తింపుతో దూసుకుపోతోంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో క్యామియో రోల్ చేసిన అనసూయ క్షణం సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి విమర్శలు ప్రశంసలు సొంతం చేసుకుంది. ఆ తరువాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ బాగా గుర్తింపు సొంతం చేసుకుంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. వరుస సినిమాలు చేస్తూ నటిగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో 3-4 సినిమాల వరకు ఉన్నాయి. సింబా అనే మూవీ రిలీజ్కి రెడీ అవుతోంది. పుష్ప ది రూల్ చిత్రంలో పవర్ఫుల్ క్యారెక్టర్లో అనసూయ మరోసారి కనిపించబోతోంది. ఇదిలా ఉంటే అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే తన ఫ్యామిలీ వెకేషన్స్ పిక్స్ కూడా పంచుకుంటుంది. ఆమె మీద సోషల్ మీడియాలో కొన్ని కాంట్రవర్సీలు కూడా నడిచాయి. అయితే ఎవరైనా విమర్శిస్తే వారికి అనసూయ సీరియస్గా కౌంటర్ ఇస్తుంది. తన ఆలోచనల్ని అభిప్రాయాల్ని ఎవరు విమర్శించినా యాక్సెప్ట్ చెయ్యదు. విమర్శించే వారిని వదిలేస్తే అదే పనిగా కొనసాగిస్తారని అనసూయ భావిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో ఎవరైనా తన వ్యక్తిత్వంపై దాడి చేస్తే తిరిగి స్ట్రాంగ్గా వారికి సమాధానం చెబుతూ ఉంటుంది. ఈ పద్ధతి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అది వారి సమస్య. నేను చెప్పాలనుకున్నది చెబుతానని ధైర్యంగా అనసూయ మాట్లాడుతుంది. ఇంటర్వ్యూల్లో కూడా ఇలాగే తన అభిప్రాయాల్ని అనసూయ పంచుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన డ్రెస్సింగ్పై అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా డ్రెస్సింగ్పై బయటవారు మాత్రమే కాకుండా ఇంట్లో నా కొడుకు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. నడుము పైకి టాప్ వేసుకుంటే నా కొడుక్కి నచ్చదని అనసూయ చెప్పింది. అయితే నాకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా డ్రెస్సింగ్ వేసుకుంటానని, దానిపై అభ్యంతరాలు పెట్టకూడదని నా కొడుక్కి నేను చెబుతాను. అలాగే నా పిల్లల డ్రెస్సింగ్ విషయంలో కూడా నేను ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయను. షాపింగ్ మాల్కి వెళ్ళినా వారికి నచ్చిన డ్రెస్ తీసుకోమని చెబుతాను. ఆ స్వేచ్ఛను నేను వారికిచ్చాను. స్వేచ్ఛగా నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. వాటిని ఎవరూ అడ్డు చెప్పకూడదు అని అనసూయ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.